అందరికీ శుభోదయం. నేను మీ నాగసూరి వెంకట్రాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫామ్ 26AS అంటే ఏంటి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి. మనం ఈ మూడు స్టేట్మెంట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అవి ఏ విధంగా ఉంటాయి ప్రాక్టికల్గా అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ ఫామ్ 26AS. అసలు ఫామ్ 26AS అంటే ఏంటి? ఫామ్ 26AS మనకు ఏ విధంగా యూస్ అవుతుంది? మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అన్నది డిస్కస్ చేద్దాము. ఫామ్ 26AS అంటే మీ ఎంప్లాయర్ కానీ మీ క్లయింట్ కానీ మీకు పేమెంట్ చేసే ముందు టీడీఎస్ డిడక్ట్ చేసి మీకు పేమెంట్ చేసినట్లయితే ఆ డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ టైమ్లీ పేమెంట్స్ గవర్నమెంట్కి పే చేసి అండ్ క్వార్టర్లీ వైజ్ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళు టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత మన ఫామ్ 26ASలో వాళ్ళు ఫైల్ చేసిన డీటెయిల్స్ అండ్ టీడీఎస్ డీటెయిల్స్ మన 26ASలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓన్లీ మన 26ASలో టీడీఎస్ ఒక్కటే రిఫ్లెక్ట్ అవుతుందా అంటే కాదు ఫ్రెండ్స్. టీడీఎస్తో పాటు టీసీఎస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. టీసీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొన్నారనుకోండి, ఆ కార్ వాల్యూ 10 lakhs దాటినట్లయితే సెల్లర్ ఏం చేస్తారంటే టోటల్ వాల్యూ ఆఫ్ కార్లో 1% టీసీఎస్ కలెక్ట్ చేసి మీ దగ్గర నుంచి ఆ టీసీఎస్ని గవర్నమెంట్కి పే చేసి ఈ టీసీఎస్ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తారు. వన్స్ సెల్లర్ టీసీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసిన వితిన్ 2 or 3 daysలో మన ఫామ్ 26AS కూడా అప్డేట్ అవుతుంది. మీకు ఇది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలంటే ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. త్రూ అవుట్ ది ఇయర్ మీ క్లయింట్స్ ఆర్ మీ ఎంప్లాయర్ ఎంత టీడీఎస్ డిడక్ట్ చేశారు అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎగ్జాక్ట్ అమౌంట్ మనకు ఫామ్ 26ASలో రిఫ్లెక్ట్ అయిందా, ఆర్ ఎంతమంది క్లయింట్స్ టీడీఎస్ మన సర్వీసెస్ మీద డిడక్ట్ చేశారు, ఆ క్లయింట్స్ అందరూ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా అన్నది వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసిన ప్రతిదీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవాలి. సో క్లెయిమ్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే టోటల్ ట్యాక్స్ పేమెంట్లో టీడీఎస్ లెస్ అయ్యి ఎంత అమౌంట్ పే చేయాలి అన్నది వస్తుంది. ఇన్ కేసు మనకు ట్యాక్స్ పేమెంట్స్ తక్కువ ఉండి టీడీఎస్ అమౌంట్ ఎక్కువ ఉంటే మనకు రిమైనింగ్ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిఫండ్ వస్తుంది. మనం ఫామ్ 26AS ఏ విధంగా ఉంటుంది అన్నది చెక్ చేద్దాము. దాని గురించి కూడా ఒక 2 ఎంట్రీస్ డిస్కస్ చేసి ఆ ఎంట్రీస్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అన్నది కూడా మనం చూద్దాము. ఇది ఫామ్ 26AS ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 194A సెక్షన్ కింద టీడీఎస్ డిడక్ట్ అయింది, 194C సెక్షన్ కింద టీడీఎస్ డిడక్ట్ అయింది. సో మీకు ఈ సెక్షన్స్ ఐడియా లేకపోతే మీరు బయటికి వెళ్ళి వెబ్సైట్లో చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. కిందికి మనం స్క్రోల్ చేసినట్లయితే ఈచ్ సెక్షన్ దేని రిలేటెడ్, ఆ సెక్షన్ ఏం చెప్తుంది అన్నది డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మనకు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఫామ్ 26ASలో 2 సెక్షన్లు, ఒకటి 194A అండ్ 194C. అసలు ఆ సెక్షన్స్ డిస్క్రిప్షన్ ఏందో డిస్కస్ చేద్దాము. 194A ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. In summarized format, this is the interest income. And 194C payments to contractors and subcontractors. In summary, contract income. Contract income అంటే మన బిజినెస్ ఇన్కమ్. సో ఈ విధంగా మనం సెక్షన్స్ వెరిఫై చేసుకోవచ్చు. కిందికి స్క్రోల్ చేసి 4A అండ్ 194C సెక్షన్స్ అండ్ డిడక్టర్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్, టీడీఎస్ రిలేటెడ్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. సో ఇది 194A అండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్. డిడక్టర్ నేమ్ ఇక్కడ వస్తుంది, డిడక్టర్ ట్యాన్ వస్తుంది. ఈ 4999 అన్నది నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను, 5000 అనుకుంటున్నాను. 5000 మన ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఈ 5000లో 10% టీడీఎస్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఇన్కమ్కి. 500 టీడీఎస్ డిడక్ట్ చేశారు. సో ఎగ్జాంపుల్ వైజ్ ఈ ఎంట్రీనే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 5000 మన టోటల్ ఇన్కమ్, టీడీఎస్ 500 డిడక్ట్ చేశారు. నెట్ అమౌంట్ 4500 మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది డిడక్టర్ దగ్గర నుంచి. ఈ కట్ చేసిన 500ని టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత మన ఫామ్ 26ASలో రిఫ్లెక్ట్ అవుతుంది.
సేమ్ థింగ్ 194C బిజినెస్ ఇన్కమ్, ఇండివిజువల్కి కాంట్రాక్ట్ ఇన్కమ్ మీద 1% టీడీఎస్ ఉంటుంది. మనము డిడక్టర్ నేమ్ చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ ట్యాన్ చెక్ చేసుకోవచ్చు, అండ్ టోటల్ ఇన్కమ్ అసలు ఎంత అన్నది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 1% అన్నాను కదండి, 31,000లో 1% 311 రూపీస్ డిడక్ట్ చేశారు. మనం ఈ విధంగా ఫామ్ 26ASని వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీఐఎస్ కదండి, మనం టీఐఎస్ లాస్ట్లో డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు మనం ఏఎస్ రిలేటెడ్ డిస్కస్ చేద్దాము. ఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. అసలు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తుంది, మన బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్, జిఎస్టీ యాక్టివిటీస్ ఉంటే జిఎస్టీ రిలేటెడ్ చెప్తుంది, మన పర్చేసెస్ B2B పర్చేసెస్ ఉంటే వాటి గురించి చెప్తుంది. ఫామ్ 26ASలో రిఫ్లెక్ట్ అయిన ప్రతిదీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మనం సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏమన్నా ఉన్నా కానీ, సెక్యూరిటీస్ ఏమన్నా పర్చేస్ చేస్తున్నా కానీ చెప్తుంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏమన్నా కొన్నామా, వెహికల్స్ ఏమన్నా కొన్నామా అన్నది కూడా ఈ స్టేట్మెంట్లో ఉంటుంది. ఈ స్టేట్మెంట్లో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఉంటుందండి. ఇది మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు. అదర్వైజ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం ఇవ్వలేదనుకోండి, ఏ ఇన్ఫర్మేషన్ అన్నా మనం ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో డిస్క్లోజ్ చేయకపోతే యూ విల్ గెట్ ది డిఫెక్టివ్ నోటీస్. ఆ డిఫెక్టివ్ నోటీస్ వచ్చినప్పుడు విత్ ఇన్ టైంలో మనం ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోయినా, రివైజ్డ్ రిటర్న్ వేయకపోయినా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది, ఇన్వాలిడ్ అవుతుంది. డిఫెక్టివ్ నోటీస్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే. సో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చెక్ చేద్దాము. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మనం ఒక ఎంట్రీ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ రిలేటెడ్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాము. మనం సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ రిలేటెడ్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, ఇది ఎంత డీటెయిల్గా ఉంటుందంటే ఏ రోజు అమ్మారు, ఏ షేర్ అమ్మారు, ఎంత క్వాంటిటీ అమ్మారు, అసలు షేర్ పర్ యూనిట్కి ఎంతకి సెల్ చేశారు, టోటల్ ఎంత, అండ్ ఆ క్వాంటిటీ మనం పర్చేస్ చేసినప్పుడు ఎంత కొన్నాము, ఈచ్ థింగ్ మనకు డీటెయిల్డ్గా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ సేల్, డ్యూరింగ్ ది ఇయర్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు క్లయింట్, అండ్ ఏ సెక్యూరిటీస్ అమ్మారు అన్నది కూడా చూడండి. అండ్ సెక్యూరిటీస్ క్లాజ్ ఏంది, అసలు అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా, ఎంత క్వాంటిటీకి అమ్మారు, పర్ యూనిట్ ఎంతకు అమ్మారు, టోటల్ సేల్ కన్సిడరేషన్ ఎంత, అసలు ఆ యూనిట్స్ రిలేటెడ్ మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత కొన్నాము. ఇన్ కేసు ఫేర్ మార్కెట్ వాల్యూ ఉంటే ఫేర్ మార్కెట్ వాల్యూ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఈ విధంగా డీటెయిల్గా రిఫ్లెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంటే, కానీ సమ్మరైజ్డ్ ఫార్మేట్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఏవైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో అవన్నీ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, కానీ సమ్మరైజ్డ్ ఫార్మేట్లో. నేను ఏఎస్ చెక్ చేసుకోవాలా, టీఐఎస్ చెక్ చేసుకోవాలా అంటే రెండు చెక్ చేసుకోవాలండి. సో ఇంకా మనకు రిఫ్లెక్ట్ అయ్యే ప్రతిదీ డీటెయిల్గా రిఫ్లెక్ట్ అవుతుందా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ముందు. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చెక్ చేద్దాము. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత, డిపాజిట్ ఎంత, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్నాయా, బిజినెస్ రిసిప్ట్స్ ఏమన్నా ఉన్నాయి. బిజినెస్ రిసిప్ట్స్ అంటే ఫామ్ 26ASలో రిఫ్లెక్ట్ అయిన టోటల్ అమౌంట్ అండి. అది ఇక్కడ టీఐఎస్ ఈ విధంగా ఉంటుందండి. ఏమేమి రిఫ్లెక్ట్ అయ్యి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిఫ్లెక్ట్ అయింది, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ రిఫ్లెక్ట్ అయ్యాయి, జిఎస్టీ టర్న్ ఓవర్ రిఫ్లెక్ట్ అయింది, జిఎస్టీ పర్చేసెస్ రిఫ్లెక్ట్ అయింది, క్యాష్ డిపాజిట్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి, క్యాష్ విత్డ్రావల్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి, అండ్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. మనము ఏఎస్లో తీసుకున్న ఎగ్జాంపుల్ టీఐఎస్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అయిందో ఒకసారి చూద్దాము. సీరియల్ నెంబర్ 3 సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మనకు ఎంత డీటెయిల్గా రిఫ్లెక్ట్ అయిందో ఇక్కడ చూడండి. ఓన్లీ ఒకటే ఎంట్రీ, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ ఏంటి అన్నది రిఫ్లెక్ట్ అయింది, ఇన్ఫర్మేషన్ సోర్స్ రిఫ్లెక్ట్ అయింది,
త్రూ అవుట్ ది ఇయర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత అన్నది రిఫ్లెక్ట్ అయింది. త్రూ అవుట్ ది ఇయర్ అసలు ఎంత వాల్యూ రిలేటెడ్ మనం సేల్ చేసాము సెక్యూరిటీస్ అన్నది కూడా రిఫ్లెక్ట్ అయింది. మనకి ఈ విధంగా 26 AS ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటాయి. ఇన్ సమ్మరైజ్డ్ ఫార్మేట్లో అయితే అసలు ఫామ్ 26 AS అంటే మీకు టీడీఎస్ డిడక్ట్ అయినా, టీసీఎస్ డిడక్ట్ అయినా వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫామ్ 26 ASలో డిస్క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ డిస్క్లోజ్ అవ్వకపోతే ఇమీడియట్గా మీరు డిడక్టర్ని అప్రోచ్ అయ్యి మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలనుకుంటున్నాం, బట్ మీ ఇన్ఫర్మేషన్ ఇంకా మాకు అప్డేట్ అవ్వలేదు, ప్లీజ్ అప్డేట్ చేయండి అంటే వాళ్ళు టీడీఎస్ రిటర్న్స్ ఆర్ టీసీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది విత్ ఇన్ 2 or 3 days. అండ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్, మన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే మన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరైజ్డ్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, అండ్ మీకు ఫామ్ 26 AS ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, టీఐఎస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏఐఎస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని ఎట్లా అన్లాక్ చేయాలి అన్నది ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ మీ క్వేరీస్ ఏమున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ ది డీటెయిల్ వీడియోస్ ఆన్ దట్. నెక్స్ట్ వచ్చే వీడియో ITR 3 ఎట్లా ఫైల్ చేయాలి అన్నది వీడియో రికార్డింగ్ రేపు స్టార్ట్ చేస్తానండి. నెక్స్ట్ 3 or 4 daysలో ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. ITR 3 బిజినెస్ ఇన్కమ్ విత్ క్యాపిటల్ గెయిన్స్ వీడియో చేస్తాను. అండ్ మీరు కూడా మీ వైపు ఏ విధమైన సజెషన్స్ ఉన్నా సజెషన్స్ కూడా మీరు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఆ సజెషన్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు ఏ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ చేయమన్నా ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మెయిన్ థింగ్ గంట ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము వీడియోస్ అలా పెట్టగానే మీకు ఇలా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.